రీసెంట్ టైంలో ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియా నుంచి మనీ విత్డ్రా తీసుకొని వెళ్తున్నారు. ఇది చాలా మందికి తెలుసుండకపోవచ్చు. ఎందుకంటే ఇది ఒక్క రోజులో జరిగిన పానిక్ కాదు. స్లోగా జరుగుతున్న సిచ్యువేషన్. ఇది ఇండియా ఒక్క సిచ్యువేషన్ కాదు. వరల్డ్‌లో ప్రతి దేశం ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్. మిడిల్ ఈస్ట్‌లో సమస్యలు పెరగడంతో ఇన్వెస్టర్స్ సేఫెస్ట్ ప్లేస్‌కి మనీ పెట్టాలని చూస్తున్నారు. అదే సమయంలో అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ బ్యాంక్‌లో లేదా ప్రభుత్వ బాండ్‌ల్లో పెట్టుబడి పెట్టినప్పుడు మంచి ప్రాఫిట్ వస్తుంది. అందుకే కొంత మనీని ఇండియా లాంటి దేశాల నుంచి తీసుకొని వెళ్లి అమెరికా వైపు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక విషయం క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఇన్వెస్టర్స్ ఇండియా మీద నమ్మకం పోయిందని కాదు. కేవలం ఇప్పుడు కొంతకాలం జాగ్రత్తగా ఉంటున్నారు. ఇండియాలో ఫ్యాక్టరీస్ ఆగిపోలేదు. రోడ్స్, రైల్వేస్, ఇన్ఫ్రా పనులు ఆగిపోలేదు. డిజిటల్ సెక్టార్ అండ్ సాఫ్ట్‌వేర్ కూడా కొనసాగుతున్నాయి. అంటే ఇండియాలో అవకాశాలు ఇంకా ఉన్నాయి. రైజింగ్ తెలంగాణ 2047 అంటూ తెలంగాణ మూవ్ అవుతుంది. వైజాగ్ ఐటీ హబ్ అంటూ ఒక ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఆంధ్ర మూవ్ అవుతుంది. ఇలాంటి టైంలో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి విషయంలో ఎలా ఇంపాక్ట్ అవుతాయి? ఇలానే మీ మైండ్‌లో ఎన్నో క్వెషన్స్ రన్ అవుతూ ఉంటాయి. వాటన్నిటిని వివరంగా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో ఫుల్ డీటెయిల్స్ అని మెన్షన్ చేయండి.